సమయంలో మనం ప్రభు బలిలో పాలు పొందమునుపు దేవుని వాక్యములో నుండి ఆదికాండము 1వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం నుండి మార్చి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఐదవ వచనం అందరం కలిసి, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. సమయమును ఉదయమును కలగా ఒక దినమాయను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, జ్యోతిర్మయుడుగు దేవా, జ్యోతిర్మయుడుగు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఆల్ లైట్, జీవపు ఓటైన ప్రభువా, వెలుగు ఓటైన ప్రభువా, వెలుగు నీ వద్దనే ఉన్నది, నీవే వెలుగై ఉన్నావు. మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నిశ్చయముగా చీకట్లోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న మాకు మీరు వెలుగును ప్రకాశింపజేశారు. మీరు మాకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు. నిద్రించుచున్నవు మీరు మేల్కొని మృతులోంచి లెమ్ము అన్నారు. క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడని చెప్పి ఈరోజు ఇట్టి ప్రకాశంలోనికి, మహిమలోనికి, జీవములోనికి, క్రీస్తులోనికి, దుష్టు నుంచి దేవునిలోనికి మమ్మల్ని తెచ్చిన దేవా, మీకు స్తోత్రాలు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నిసార్లు ఎంత మిమ్మల్ని ఆరాధించి కనిపించినా మీ రుణం తీర్చలేం. అయినా మిమ్మల్ని ఆరాధించాలని మీరు ఆశిస్తున్నారు. సమయంలో మా మధ్యలో ఉంచారు. అందు మేము పాలు పొందకముందు మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి. మా మనస్సులు మీరు తెరవండి, మా కన్నులు మీరు తెరవండి. దేవా, మీ స్వరం విన్నట్లు మా చెవులను మీరు విప్పండి, తెరవండి. మా కొరకైనా మీరు దాచించిన ఆశ్చర్యమైన సంగతులు మీ వాక్యములోంచి మేము చూచి సాయం చేయమని మీ వాక్యమునిచ్చుగా పరిశుద్ధాత్మనికి అభిషేకం కోరుచు యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మనం చూస్తే 1, 2, 3 అనే మాట చెబుతాను. ఆ 1వ వచనం మనం పూర్తి చేశాం. ఇప్పుడు 2వ వచనానికి వచ్చాం. కాబట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అక్కడ మనం ఆగాం. అంతకుముందు అయిపోయింది. అయితే 2వ వచనం ఏం చెబుతుందంటే, భూమి నిరాకారముగాను, భూమి నిరాకారముగాను శూన్యం. దానికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. అంతేకాదు, శూన్యం అంటే ఖాళీగా ఉంది. నోబడీ ఈజ్ దేర్. ఇక్కడ వాడిన పదాలు బట్టి మళ్ళీ ఇంకో మాట కూడా చెబితే,
It is in chaos and it is in completely confusion. ఇది చాలా విపత్తుతో ఉంది, చాలా కలవరంలో అయోమయంగా ఉంది. ఈ మాటలు ఇక్కడ వాడాడు. అంటే మన తెలుగు బైబిల్లో నిరాకారముగాను శూన్యం అనే మాటే ఉంది, కానీ హెబ్రీ భాషలో వాడిన పదాలు బట్టే తోహు బోహు అనే పదాలు వాడాడు. అంటే అవి నిరాకారముగా మాత్రమే కాదు, శూన్యము ఖాళీగా ఉండడమే కాదు, ఇట్ ఈజ్ అండర్ కన్ఫ్యూజన్. అంత కలవరంలో ఉన్నట్లు కనపడతా ఉంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. గుర్తుంచుకోండి, ఇది ఒకటి. అయితే వచనంలో మరొక మాటకు మనం వెళితే, వాస్తవంగా దేవుడు భూమిని ఆకాశాలు సృజించినప్పుడు దేని కొరకు సృజించాడు? యెషయా 45వ అధ్యాయం. బైబిల్ మీరు త్వరగా తెరవాలి, చదవమన్నప్పుడు చదవాలి. 45వ అధ్యాయం అందరం కలిసి చదువుదామన్నప్పుడు అందరము కలిసి చదువుకోవాలి. ఇప్పుడు నేనే చదువుతున్నాను, మీ బైబిల్ చూడండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలము అన్నట్లు దానిని సృజించాడు. అంటే భూమిని ఆకాశంలో దేని కొరకు దేవుడు సృజించాడంటండి? నిరాకారముగా శూన్యంగా ఉండడానికి దేవుడు దాన్ని సృజించలే అనేది బహు స్పష్టంగా దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పడం మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అంటే దానికి డాష్ పెట్టి, అలాగైతే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అయితే నెక్స్ట్ విషయానికి వస్తే, నిరాకారంగా శూన్యంగా ఉండడానికి దేవుడు చేయలేదే, అది 2వ తలంపు వస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకని అలాగ అయింది మరి నిరాకారంగా శూన్యంగా? ఇక్కడ ఒక మాట చెప్పాలా, దేవుని పర్పస్, ఆయన ఉద్దేశం అనేది నిరర్ధకమైందా? యోబు ఒక మాట అంటాడు, 42వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథంలో, నీవు సమస్త క్రియలు చేయగలవాడవని, నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానిరదని నేను ఎరుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఈ 2వ తలంపు నేను చెప్పేటప్పుడు ఈ వచనంలో దేవుని ఉద్దేశాలు నిరర్ధకమేమి కావు, కాజాలవు అనేది మనం మనసులో ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉండిన ఒకటి. రెండవది, దేవుడు దాన్ని సృజించినప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉండడానికి దేవుడు దాన్ని సృజించలేదు, నివాస స్థలంగా ఉండడానికి దేవుడు దాన్ని సృజించాడు. అది రెండవది. అయితే ఇప్పుడు మూడవది చెప్పబోతున్నా, అది ఎలాగైంది మరి? దేవుని ఉద్దేశం నిష్ఫలం కానిది, కానీ అయితే ఇక్కడ అది ఎలాగా జరిగింది అనే విషయం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. యిర్మీయా గ్రంథంలో 4వ అధ్యాయంలో సొల్యూషన్ మనం చూస్తాం, ఆన్సర్. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 2 దయచేసి ఇక్కడ 23 నుంచి 26 వచనాల వరకు మనం చదువుకోవాలి. కానీ అయితే నేను చదివే విడివిడి భాగాలు మీరు దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగా ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను, అచ్చట వెలుగు లేదు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే కనుక 35వ వచనం, నేను చూడగా నరుడు ఒక్కడును శూన్యం, ఖాళీగా ఉంది. ఆ తర్వాత మనము చూస్తే ఇదంతా ఎందుకయింది? 26వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నిలవకుండా పడగొట్టబడి ఉన్నాయి. 27వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చును,
దేశమంతయు పాడుగాను, విశేషముగా దాన్ని నాశనం చేయను. 28 దాన్ని బట్టి భూమి పైన ఆకాశము చాలు. చాలది. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏం సంగతి. వచనాలు మనం చదివాం కదా, నేను మీకు చదివి వినిపించాను కదా, ఏమైంది అనే విషయాన్ని మనం గమనిస్తే కనుక ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తే మీకు అర్థమవుతుంది. 26వ వచనం చివరిలో యెహోవా కోపాగ్ని అనే మాట. చెప్పండి ఏమొచ్చిందంటండి? కోప. దేవుడు ఎప్పుడు కోపగించుకుంటాడు? దేవుడు ఎవరి మీద కోపగించుకుంటాడు? హెబ్రీ 3వ అధ్యాయం 17వ వచనంలో, బైబిల్ తెరవాలి మీరు, ఊరికి ఎక్కడో చూస్తూ ఉండకండి, పరధ్యానంలో ఉండకండి దయచేసి. మీరు బైబిల్ తిప్పుతుంటే మీ మనసు కూడా కాన్సన్ట్రేట్ అవుతాయి. హెబ్రీ 3:17 ఎవరి మీద దేవుడు 40 సంవత్సరములు కోపించను అరణ్యంలో? పాపము చేసిన వారి మీదనే కదా. అయితే ఇప్పుడు యెహోవా కోపాగ్ని ఆ భూమి మీద, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. అయితే భూమిని నిరాకారంగా శూన్యంగా ఉండడానికి సృజించలేదు, నివాస యోగ్యంగా ఉండడానికి సృజించాడు. అయితే మరి ఇప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకైంది అంటే యెహోవా కోపాగ్ని దాని మీద పడింది. సొదొమ గొమొర్రాల మీద దేవుని కోపాగ్ని కుమ్మరించబడినప్పుడు ఏమైందో మనకు తెలుసు ఈరోజు కూడా. కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని రగిల్చి వేస్తుంది. దీన్ని గురించి మాట చెప్పడానికి కారణం ఏంటంటే పాపం. పాపము దాని మీదకి తీర్పుని తెచ్చింది. 2 పదాలు గుర్తుంచుకోండి. పాపము అనేది దేవుని తీర్పున భూమి మీదకి తీసుకొని వచ్చింది, ఆకాశంలో తీసుకొని వచ్చింది అని. అయితే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడుగుతారు, అసలు మానవుడే లేడుగా అప్పుడు? ఆజ్ఞ అతిక్రమించి మానవుడు పాపం చేశాడు, కానీ మానవుడు లేడే. మరి ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం గమనిస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు ఆయన నివాస యోగ్యంగా దాన్ని చేశాడు. ఆ నివాస యోగ్యంగా దేని కొరకు చేశాడు? హీ హాజ్ మేడ్ ఇట్ ఫిట్ ఫర్ హ్యాబిటేషన్ ఆఫ్ ది ఏంజల్స్. దూతలు నివాస స్థలముగా ఉండేందుకు దేవుడు భూమి ఆకాశములందరి సమస్తమును సృజించాడు. అయితే ఇప్పుడు పాపం చేసింది ఎవరు అని అంటే డైరెక్ట్గా అర్థమవుతుంది, దూతలు పాపం చేశారు. దీనికి 2 లేఖన భాగాలు మీకు ఇస్తున్నాను, అయినా ఒక చోట ఒక మాట చదవాలి. అది యెషయా 14వ అధ్యాయము ఒక భాగం 14వ వచనం నుంచి, తర్వాత యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ మనకు ఒక మాట ఉంది. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం, దయచేసి రండి. 28వ అధ్యాయము యేస్కేలు గ్రంథం. ఇక్కడ ప్రభువైన దేవుడు అభిషేకించబడిన కేరువు 12లో నేను చదివే మాటలు గమనించండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గలవాడు, దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఇక చాలా సంగతులు ఆ క్రింద మనం చూస్తాం వాని అలంకారానికి వచ్చి. 14 అభిషేకం నొందిన కెరూబువై నీవు ఒక ఆశ్రయముగా ఉంటివి. తర్వాత ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఇప్పుడు అసలు సంగతికి వద్దాం. నీవు నియమింపబడినది మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఏం కనపడిందంటండి. కాబట్టి ఇప్పుడు ఎవరిని గురించి చెప్పాడు? అభిషేకించబడిన కెరూబు. ఇప్పుడు యెషయా గ్రంథం 14 ఒక మాట మనకు ఉంది, తెలుగు బైబిల్లో లేదు అది మనకు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం రండి దయచేసి. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఉండే వాళ్ళు మీరు చూడొచ్చు. తేజో నక్షత్రమా వేకోచుక నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఇక తర్వాత 13 దేవుని నక్షత్రములు అని మాట.
కాబట్టి ఇక్కడ తేజో నక్షత్రము అన్న చోట ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఓ లూసిఫర్. ఎవరినన్నా తిట్టాలంటే వాడుతూ ఉంటాం, లూసిఫర్, నువ్వు ఒక లూసిఫర్ అంటాం. ఓ లూసిఫర్, దేవుడు తన ప్రవక్త ద్వారా అంటున్నాడు. కాబట్టి ఈ లూసిఫర్ అనేవాడు అభిషేకించమని కెరూబు, ది హైయెస్ట్ క్లాస్ ఆఫ్ ఏంజల్స్, దేవునికి ఎంతో సమీపంగా ఉన్నవాడు, ఆశ్రయముగా. అంటే దేవునికి ఆశ్రయం అనేది కాదు, కానీ అంతగా సింహాసనాన్ని కమ్ము ఉన్నవాడు. ఇక వాని కూర్చున్న వర్ణనంతా మీకు 14 తర్వాత యేసుకేలు 28లో మీరు చూడండి. అయితే ఒక మాట అన్నాడు వాని గురించి, పాపము నీ యందు అగుపడు వరకు నీవు ఎవరుగా ఉన్నావు? యథార్థవంతుడుగా ఉన్నావు. కాబట్టి గాడ్ హ్యాస్ ఫౌండ్ సిన్ ఇన్ ది ఏంజల్స్. అందుకనే యోబు గ్రంథం మనం చూస్తాం. ఇక్కడ యోబు గ్రంథం 16వ అధ్యాయం రండి దయచేసి. 16వ అధ్యాయము యోబు గ్రంథం. ఈ మాట మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, 15, 16, 15వ అధ్యాయం 15వ వచనం అండి. 15, ఆలోచించుము, ఆయన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రం కాదు. ఏమైపోయిందో తెలుసు కదండి. కాబట్టి దూతల యందు నమ్మకం పోయింది. ఇప్పుడు ఆయన సృజించిన ఆకాశం చూస్తే వెలుగు లేదు, ఆకాశ వైశాల్యం కూడా ఆయన దృష్టికి ఏమైందంట? అపవిత్రం అయిపోయింది. కాబట్టి ఇది ఆదియందు 1వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఉన్న ఆ దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు భూమి ఆకాశం నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, ఒక మాట చెప్పుకున్నాం. రెండవది, దేవుడు అందుకోలేదు దాన్ని సృజించలేదని రెండవ మాట చెప్పుకున్నాం. అయితే మూడవ మాట ఎందుకు అలాగ అయిపోయింది అని దాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం. దూతల యొక్క పాపం. వాడొక్కడే కాదు, వాడేం చేశాడు? కింద పడిపోతుంటే వానితో అనేక మంది దూతలను కింద 14వ ప్రకటన గ్రంథాన్ని మనం వెళితే 12వ అధ్యాయంలో వాని తోకతో ఆకాశ నక్షత్రం అనేకములను కింద పడేశాడు. అంటే దూతల వాళ్ళంతా. ఇది జరిగిన సంగతి అని. కనుక ఈ మాటల ద్వారా మనకి ఇప్పుడు అర్థమైంది, దేవుడు భూమి ఆకాశమును సృజించాడు, కానీ భూమి నిరాకారముగాను శూన్యం. అయితే ఈ మాట మనం మనసులో ఉంచుకొని తర్వాత ఇంకా కాస్త ముందుకు మనం వెళ్దాం. ఇందాక నేను ఆరాధనలో మాట్లాడేటప్పుడు 2 సార్లు 3 సార్లు నరుల కొరకై ఆయన ఏం కలగజేశాడట? ఆ మాట సెలవిచ్చాడట. ఏ మాట సెలవిచ్చాడని చెప్పుకున్నాం యోబు గ్రంథంలో. ఇందాకనే కదా ఆరాధన చెప్పా. అంటే ఆ టయానికి మేము రాలేదు కదా అంటారా? ఏమని చెప్పాడు? ఏమాట చెప్పాడు? వెలుగు కమ్మని పలుకగా. 2 సార్లు 3 సార్లు. మొదటిసారి సంగతి చెప్పలే, ఎందుకంటే మొదటిసారి సంగతి మనకు మరుగు చేయబడింది. ఒక్క మాటలో మొదటిసారి సంగతి అంతా పూర్తి అయిపోయింది. ఆదికాండం 1వ వచనంలో ఆది దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. అంటే అందులో అంతా ఉంది. ఈరోజు ఏమైతే కనపడుతుందో అంతా ఉంది అప్పుడు. కాబట్టి ఆ రోజు వెలుగును ఆయన కలుగజేశాడు. అది మొదటిసారి. రెండవసారి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ భూమిని చీకటి కమ్మినప్పుడు, దూతల పాపమును బట్టి ఆకాశ వైశాల్యం అపవిత్రపరచబడినప్పుడు, నిరాకారంగా శూన్యంగా మారిపోయినప్పుడు రెండవసారి వెలుగు కలుగుగా కానీ పలికాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ పౌలపస్తులు వాడిన మాట, ఇన్ ఇండివిజువల్స్, దేవుడు సృజించిన ఆయన మనుషులు ఒక్కొక్కరి జీవితాల్లో ఆ మాట ఆయన పలుకుతున్నాడు. ఇది నాన్న వెలుగు కమ్మని పలికాడు. దమస్కు మార్గమున అధికార పత్రాలు తీసుకొని
క్రీస్తు మార్గమును అనుసరించి వారు బయలుదేరి వెళుతున్న ఆ సౌలు ఆ మార్గంలో అది ప్రకాశమానమైన వెలుగును చూచినప్పుడు కింద పడిపోయాడు. అందుకే తాను రాశాడు ఎఫెసీ 5లో, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయంలో అందుకే రాశాడు 4 నుంచి, ఆయన మా హృదయంలో ప్రకాశించాడు. కాబట్టి అంధకారంలో వెలుగు కలుగును గాక పలికి దేవుడు మా హృదయాల్లో కూడా ఆయన వెలుగును కలుగును గాక అన్నాడు. ఇది 3వసారి ఇంతే. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే కనుక ఇప్పుడు 2వ తలంపుకు మనం వస్తున్నాం. ఈ భూమి, ఈ ఆకాశం ఇదంతా నిరాకారంగా శూన్యంగా ఉంది కదా, ఇది అసలు ఏంటి అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, ఇది దేవుడు తాను సృజించిన మానవుని యొక్క నిజమైన ఆధ్యాత్మికమైన మానసిక శారీరక స్థితిని చూపిస్తూ ఉంది అని, అలాంటి నేల మంటిలో నుంచి దేవుడు ఎవరిని సృజించాడు? ఆదామును సృజించాడు. నీ నిమిత్తం ఈ నేల శపించబడింది అని మళ్ళీ దేవుడు చెప్పడం మనం చూస్తాం. అది ప్రస్తుతం ఉందని ఈ భూమి ఆకాశం. అయితే ఒక మాట గుర్తుంచుకుందాం, ఇందాక నేను ఆ మొదటి భూమి ఆకాశాలకు వచ్చి మాట్లాడు దేవుని కోపం రేగింది, ఆయన తీర్పు వచ్చిందని చెప్పాను కదా. అయితే ఇప్పుడుండే ఈ భూమి ఆకాశములు కూడా దేని కొరకు నిలువ చేయబడ్డాయట? అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి. అవును, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. అంటే ఈ సృష్టి ఇది కూడా శాపమునకు లోనై దేవుని కుమారులు పొందవో మహిమల స్వాతంత్ర్యం పొందుదమన్న నమ్మికతో మూలుగుతూ ఉందట. దయచేసి గమనించండి. ఆదికాండం 3:17లో ఈ భూమి శపించబడింది. తర్వాత ఈ భూమి కాదు, ఈ సృష్టి యావత్తు కూడా ఆకాశంలో మళ్ళీ దాస్యమునకు లోబడినవై మూలుగుతూ ఉన్నాయి. దీనికి మళ్ళీ విమోచనం అవసరం, దీనికి మళ్ళీ విడుదల అవసరం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని వెళితే, వెలుగు కమ్మని పలుకును గాక పలికిన తర్వాత భూమిని కలుగజేశాడు. ఇదంతా 6 దినాల సృష్టి అంతా చేసి 6వ దినం చివరి భాగంలో అంటే 2వ భాగంలో ఆయన నేలమంటిలోంచి నరు నిర్మించి ఆదాము అని అతనికి పేరు పెట్టాడు అని. అయితే ఆదాము ఏం చేశాడు అనే విషయం నేను దాకా చెబుతూ వచ్చాను. ఆ రోజు ప్రధాన దూత అయిన కెరూబు, అభిషేకించమన్న కెరూబు, తాను పాపం చేసినంత వరకు యథార్థవంతుడిగా కనపడుతున్నాడు. ఆదాము అంతే. లూకా 3వ అధ్యాయం చివరి ఆదాము దేవుని కుమారుడు, పాపము చేశాడు, భూమి శపించబడింది. భూమి కాదు, తాను శాపానికి లోపరచబడ్డాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనంలో మనలను శాపము నుంచి మోచించు నిమిత్తమై క్రీస్తు మన కోసం ఏమయ్యాడంటండి? శాపగా. దయచేసి ఇదంతా విని ఇప్పుడు ఒక మాట మనసులో పెట్టుకోండి, దాటిపోతాను. ఏంటంటే, ఈ భూమి ఆకాశం యొక్క పరిస్థితి ఏంటో, స్థితి ఏంటో, అది ఒక మానవుని యొక్క, ఒక మనిషిని యొక్క స్థితి. వాట్ ఎవర్ ది కండిషన్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్ హ్యాస్ బికమ్ ది వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్, ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ మాత్రులు, ప్రతి మానవుని యొక్క నిజమైన స్థితి ఇలాంటిదిగా అయినట్లుగా మనము చూస్తాం.
అందుకని బైబిల్ మనకు చెబుతుంది. ఇందాక నేను ఒక మాట జ్ఞాపం చేస్తూనే వచ్చాను, మళ్ళీ ఆ వచనం జ్ఞాపం చేయడంలే. 2 కొరింథీ 4:4 అంధకారంలో వెలుగు కలుగును కాని పలికిన దేవుడు. అయితే అక్కడ ఇంకొక మాట జ్ఞాపం చేయాలి. పౌలు అంధకారాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? తనలో మానవాళ్ళు ఉండే అంధకారాన్ని గురించి తాను మాట్లాడేటప్పుడు ఈ అంధకారం తనకి ఎలాగా కలిగింది అని తాను ఆదాము దగ్గరికి వెళ్ళినట్టుగా కనపడుతున్నాడు. అవును, నిజమే. ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత మొదటి వచనాలు మీరు చదవండి. పౌలు రాసిన మాట ఏంటంటే 2 కొరింథీ 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేశాడట? గురుడితను కలగజేశాడు. అది ఈరోజు ప్రతి మనిషి యొక్క స్థితి. కాబట్టి ఆ మొదటి భూమి ఆకాశంలో ఎలాగా చీకటి కమ్మిందో, now the darkness and the cloud of darkness has covered the hearts and spirits of human beings. ప్రతి మనిషి అంధకార యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అంధకారము గుడితనమును కలగజేశాడు. ఆ రోజు ఈ అవిశ్వాసులు అని అన్నాడు కదా, మరి ఆదాము ఆ రోజు ఎవడు తెలుసా? అవిశ్వాసియే. అవిశ్వాసం అంటారు, విశ్వాసం అంటారా? మళ్ళీ మిమ్మల్ని అడిగితే దానికి ఇంకో రెఫరెన్స్ మళ్ళీ చెప్పాలి మీరు. నేనే చెప్తున్నా. అవిశ్వాసి. ఎందుకు అవిశ్వాసి? దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినకూడదని నేను చెప్పిన నా మాట వినక ఆ వృక్షం యొక్క ఫలాలు నీవు తిన్నావు. అంటే దేవుని మాట యందు నమ్మిక తనకు లేదు. He has lost the faith in the word of God. And he had the faith in the word of devil. సైతాను మాట మీద తనకు నమ్మకం. అవునా, మేము తింటే దేవతలమవుతామా అన్నారు, తినేశారు. అందుకనే 2 కొరింథీ 4:4 అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం అనే మాట అదే. మళ్ళీ ఇంకొక వచనం జ్ఞాపం చేస్తున్నాను. ఈ పదం వాడాడు పౌలు అపోస్తలుడు ఎఫెసీ పత్రిక 3 బైబిల్లో 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. వారైతే అంధకారమైన మనస్సు కలవారే. చాలంతే, ఇంకా 2 పదాలు ఉన్నాయి. వారైతే అంధకారమైన మనస్సు. కాబట్టి మానవాళి యావత్తు కూడా ఈ అంధకారమైన మనస్సు కలవారుగా ఉన్నారు. ఈ మాటలన్నీ మనకు తేటగానే అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని గురించి మనం చూస్తాము, తర్వాత ఒక్కొక్క దేశ జనాన్ని గురించి మనం చూస్తాం. చివరిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయానికి మనం వస్తే 2వ వచనంలో మరొక మాట ఉంది. చెప్పండి మీ బైబిల్లో. యెషయా 60:2 చదవండి. చూడుము, చీకటి భూమిని కమ్ముచున్నది, కటిక చీకటి జనము. ఇది అర్థమైంది కదండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. అయితే భూమిని ఏం కమ్మింది? అగాధ జలములు చీకటి భూమిని కమ్మింది. అయితే ఇది మనకు వర్తించేదిగా మనం చూస్తాం. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, చూడు భూమిని చీకటి కమ్మింది, కటిక చీకటి జనములను కమ్మింది. అందుకనే ఈ జనాల గురించి మనం కానీ చెబితే కనుక ఇక ఆ రోజు తోహు బోహు అనే మాటలు వాడాడే, అంటే నిరాకారముగాను శూన్యంగాను, అంతేకాదు అంత కన్ఫ్యూజన్గా ఇలాగా అయిపోయిందో ఈరోజు లోకములో మానవాళి యొక్క నిజమైన ఆధ్యాత్మికమైన మానసికమైన స్థితి ఇదే. అందుకనే ఆ భూమి యొక్క స్థితి ఈరోజు ప్రతి మానవుని యొక్క స్థితి, ఆ భూమి యొక్క స్థితి ఈరోజు ప్రపంచంలో ఉండే మానవాళ్ళందరి యొక్క పరిస్థితి. చీకటి కమ్మింది. అందుకని మనుషులు ఏం చేస్తున్నారు? జీవముల దేవునిగా ఆరాధించడం మాని ఏం చేస్తున్నారట? సృష్టిని పూజిస్తున్నారు. ఎందుకు? గుడ్డితనం కలిగింది. అంతేకాదు నైతికమైన విలువలు పడిపోయినాయి. దేవుడు నరులని యథార్థవంతులుగా సృష్టించాడు. ప్రసంగి 9వ అధ్యాయం 12వ వచనం మేము గుర్తు రావడంలే.
అవును, యథార్థవంతులుగా సృష్టించాడు. అయితే ఇందాక యోబు గ్రంథంలో చదివాం, నేను యథార్థతని విడిచిపెట్టి పాపము చేశాను. ఇది భూమి, ఇది మానవాళి యొక్క పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఆ భూమి శాపానికి ఎలాగో లోబడిందో, ఈరోజు మనం అలాంటి శాపానికి మానవాళి యావత్తు లోబడిన వారినిగా మనం చూస్తుంటున్నాం. అందుకనే దేవుని వాక్యం బైబిల్ చెబుతుంది, రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. తర్వాత కీడు చేయటి వారి పాదాలు పరిగెత్తున్నాయి, వారికి శాంతి మార్గం తెలియదు, కష్టమును శ్రమయు దుఃఖమును వారి మార్గాల్లో ఉన్నాయి. అందుకని చివరిగా ఒక వచనం జ్ఞాపకం చేసి 3వ తలముకు వెళ్తా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చివరి 2 వచనాలు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వలె ఉన్నారు, అది నిమ్మలింపనేరదు, దాని జలంలో బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు. దయచేసి గమనించండి, సముద్రానికి పోల్చాడు, జలాలకు పోల్చాడు. అది అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి మనం వచ్చాం. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సోదర సోదరులారా, నీ స్థితి ఏంటి? వాట్ ఈజ్ యువర్ కండిషన్ యాజ్ ఆన్ టుడే? నీవెవరైనా సరే, ఏ వయసులో ఉన్నవారు సరే, ఏ వెనుకటి చరిత్ర, ఎన్ని అడగడంలే. అయితే నీ నిజమైన స్థితి ఏమిటి? ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకొని నీ స్థితి ఎలా ఉందో ఆలోచన చేసుకో. 3వ తలంపుకు మనం వద్దాం. ఇక్కడ దయచేసి రండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం చదువుతున్నాను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాట ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది వ్యాఖ్యానకర్తలు కూడా పొరబడతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేనంటే ఆయన ఏదో అల్లాడిపోతున్నాడు అని అంటారు. కాదు, అక్కడ మూల భాషలోని వెళ్తే వాడిన పదాలు ఏంటంటే, ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రూడింగ్ అపాన్ ది వాటర్స్. దేవుని ఆత్మ జలముల పైన పొదిగి ఉందట. హవరింగ్ అంటే, హవరింగ్ అనేది మీకు అర్థం చేసుకోవాలంటే, చిన్న పిల్లల మీద పక్షిరాజు ఎలాగైతే రెక్కలు విప్పి అటు ఇటు తిరుగుతుంటాయో అది దాని అర్థం. కోడి తన పిల్లలు రెక్కలు చాపుతుందో అట్లా ఉంచుకుంటుందో అది కనపడుతుంది అక్కడ. అలాంటి భావం ఇచ్చే పదవి ఇక్కడ వాడాడు మూల భాషలో. కాబట్టి అల్లాడుచుండేనంటే ఆయన ఏదో అల్లాడిపోతున్నాడు దేవుడు అనేది కాదు ఇక్కడ అర్థం. కనుక ది స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రూడింగ్ అప్ ఆన్ ది వాటర్స్. ఇక్కడ నేను ఈ మాట 3వ తలంపు ఏంటంటే, ఇక్కడ దేవుడు ఇలాంటి పరిస్థితిలో తాను ఆరంభించిన మొట్టమొదటి తన కార్యం ఇలాంటి భూమి విషయంలో, ఆకాశం విషయంలో, అంతేకాదు 2వ తలంపు వచ్చినప్పుడు ఇలాంటి జనం విషయంలో, ఒక్కొక్కరి విషయంలో, ఈరోజు ఇక్కడ కూర్చుని లేక ఈ మాట వింటున్న నీ విషయంలో ప్రభు అని దేవుడు చేయాలని కోరుతున్నది వెరీ ఫస్ట్ యాక్ట్, మొట్టమొదటి పని. ఏం పని అది? అది మనకు అర్థమవుతుంది. ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ జనం పైన ఏం చేస్తున్నాడంటే చెప్పండి, అల్లాడుచుండెను అనేటి మాట మనం చూస్తాం. దేనికి అని అంటే, దేవుడు దాన్ని సృష్టించిన ఆ ఉద్దేశం కొరకై ఈ భూమిని, ఈ ఆకాశమును. అంతేకాదు 2వ తలంపులో మనం ధ్యానం చేసినప్పుడు ఈ స్థితిని మానవాళి పోల్చాం కదా. దేవుడు మానవులను సృష్టించిన తన ఉద్దేశం, తన తలంపు, తన ప్రణాళిక కొరకై వారిని సిద్ధపరచడానికి 2 వాక్యాలు జ్ఞాపం చేశాను. ఒకటి భూమి విషయంలో, 2వది మానవాళి విషయంలో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం అక్కడ ఈ పదం వాడాడు. త్రిపడి మీ బైబిల్ త్వరగా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. నేను చదివే మాట దయచేసి గమనించండి. ఆ మధ్యలో నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు అన్న తర్వాత
నివాసస్థలము ఉండగా దాన్ని సృజించను అని అన్నాడు కదా. ప్రారంభానికి మనం వస్తే కనుక ఆయన రెండవ పంక్తి, ఆయన భూమిని కలుగజేసి దానిని ఏం చేశాడంటండి, సిద్ధపరిచి స్థిరపరిచి. ఆ పదాలు దయచేసి గమనించాలి. ఆయన భూమిని సిద్ధపరిచాడు, కలుగజేశాడుగా. మళ్ళీ సిద్ధపాటు చేయాల్సిన అవసరం ఉందా? కలునుగా కంటే కలిపింది అంతే. అయితే మళ్ళీ అంట అది ఇలాగ మారిపోయినప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేశాడంట, దేవుడు సిద్ధపరిచాడు. సో టు ప్రిపేర్ అండ్ బ్రింగ్ బ్యాక్ ది హోల్ యూనివర్స్ టు ఫుల్ఫిల్ ది వెరీ పర్పస్ ఆఫ్ గాడ్. God was at work and is at work. దేనిని నిమిత్తమై దేవుడు సృష్టించాడు, ఆయన దయ సంకల్పం ఉద్దేశములు నెరవేర్చుకునేందుకు కొరకాయ దీన్ని తిరిగి అమ్మరు స్థితికి తేవడానికి, మానవాళ్ళని అమ్మరు స్థితికి తేవడానికి దేవుడు పనిలో ఉన్నాడు. ఇది మూడవ తలంపు. గాడ్ ఈజ్ అట్ వర్క్. ఈ మాటలు నేను చెబుతూ ఇక్కడ కూర్చుని నీవు ఎవరైనా సరే, దేవుడు నీ మీద ఆయన పని చేస్తున్నాడు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, పాడండి. మైక్ తీసుకొని కూర్చొని పాడచ్చు, పర్వాలేదు. వేడండి జాగ్రత్తగా అమ్మా. ఇంగ్లీష్లో ఆ పాట. He is still working on me to make me what I ought to be. He's Jupiter and stars, how loving and patient he must be. He is still working on me. He is still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and stars, the sun and the earth and the Jupiter and Mars. How loving and patient he must be. ఎంత ఓర్పు ఆయనకి, ఎంత సహనమో. భూమిని, ఆకాశమును, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటంట మళ్ళీ దాని ఒరిజినల్ స్థితికి తేవడానికి గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. నన్ను ఆయన ఉద్దేశాన్ని అనుసరించి ఆ స్థితికి తేవడానికి దేవుడు నా జీవితం మీద ఏం చేస్తున్నాడట, పని చేస్తున్నాడు. అర్థం చేసుకుందామా ఇక్కడ ప్రతి ఒక్కరు? కావచ్చు నీవు నీ పాపను బట్టి, అవిధేయతను బట్టి నిరాకారంగా శూన్యంగా మారిపోయిన నీ జీవితం, కలలతో నింపమని నీ జీవితం, కదులుతున్న సముద్రం వలె ఉన్న నీ జీవితం, ఏమాత్రం నమ్మిక లేక కొట్టుమిట్టాడుతున్న నీ జీవితంలో నీ సృష్టిగత నీ మీద పనిచేస్తున్నాడు. దేవుని ఆత్మజలముల పైన అల్లాడుతుంది. ఈ సృష్టి మీద పనిచేస్తున్న దేవుడు ఈ భూమిని, ఆకాశం, ఈ గ్రహాలను, సూర్యచంద్ర నక్షత్రాలు వీటన్నిటినీ తిరిగి తమ తమ స్థానమందు తేవడానికి కొరకు ఆయన పనిచేస్తూ వచ్చిన దేవుడు ఈరోజు వాటి స్థానంలో ఉంచాడు. మానవాళి జీవితంలో కూడా ఆయన అందుకే ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తున్నాడు. సమస్తమును మరలా నూతనంగా చేయడానికి. సరే, ఆ మాట నేను ముగింపుకు రాకముందు కొంచెం వెనక్కి వెళ్తాను. చూశారు కదా, మనం ఇందాక ప్రధాన దూతని కెరూబు దూతలేక పాపాన్ని బట్టి ఆ భూమి నిరాకార శూన్యంగా మారింది కదా. మళ్ళీ ఆదాము మానవుల పాపాన్ని బట్టి ఇలాగ మారింది కదా. అయితే పరిశుద్ధులైన ప్రభు అని దేవుడు దీని మీద పనిచేస్తున్నాడు. ఎందుకో దీన్ని తిరిగి తేవడానికి కొరకాయ నూతన సృష్టిగా. ఆ మధ్యకాలంలో ప్రాటగంధం మనం ముగించేటప్పుడు ప్రాటగంధం 21వ అధ్యాయం 22వ అధ్యాయం 2 అధ్యాయాలలో గురువారాలు ధ్యానం చేసినప్పుడు చివరి భాగానికి వచ్చినప్పుడు అంతా ధ్యానం చేసినాం. ఆ 2 అధ్యాయాలకు వచ్చినప్పుడు 7 నూతన సంగతులు గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. 7 నూతన సంగతులు. ఆ సందర్భంలో 21వ అధ్యాయం 5వ వచనం ప్రభువైన దేవుడు ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తమును చెబుతున్నాను, నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. 21వ అధ్యాయం 1వ వచనం నూతన ఆకాశం, నూతన భూమి. ఆ తర్వాత నేను ఇంకో మాట చెప్పాను, నూతన జనములు, న్యూ నేషన్స్.
అనే విషయాన్ని గురించి చెప్పుకున్నాం. కాబట్టి ప్రభు సమస్తమును నూతనంగా చేయవాడు, అది ఆయన కార్యం. అందుకనే దేవుని ఆత్మ జనులపై నల్లాడుచున్నాను. ఈ భూమి ఆకాశములు కాదు ఒక దినమున. అంతేకాదు ఈ దినాల్లో తాను సృష్టించిన మానవుని నూతన సృష్టిగా చేయాలని ఆయన కోరుతున్నాడు. ఇది ప్రభువుకు సాధ్యమే. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు బైబిల్ అందరూ తీయండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇది మానవుని విషయంలో దేవుడు చేస్తున్న కార్యం. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే కనుక అక్కడ 28 నుంచి 30 వచనం వరకు అదే మనం చూస్తాం. నేను ఒక మాట అక్కడ జ్ఞాపం చేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం దయచేసి రేపని మీ బైబిల్లో నెమ్మదిగా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటూ రావాలని మీకు మనం చేస్తున్నాము. 28 నీ దేవుని ప్రేమించు వారికి అయినగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం ఏంటి? ఆయన సంకల్పము అని అంటే 29వ వచనం, వారు తన కుమారునితో సారూప్యము గల వారు ఉన్నట్లుగా వారిని ముందుగా. విన్నారా ఈ మాట? దేవుని సంకల్పం ఈరోజు ప్రతి మానవుని విషయంలో ఏంటి? నేను వెనక్కి వెళ్తున్నా. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, మనము మన పోలిక చొప్పున నరులను చేసుకుందాం. సో మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు పోయింది, స్వరూపమైన సొసైటీ లేదు, చూడ సౌందర్యంగా లేడు, నిరాకారం, శూన్యం, చీకటి ముఖం మీద కమ్మిపోయింది, మానవుని హృదయం గాఢాంధకారమైంది, సత్యం లేదు, యథార్థత లేదు, నీతి లేదు. అయితే అలాంటి మనుషుని విషయం దేవుని సంకల్పం ఏంటి అంటే తన దయా సంకల్పం చొప్పున మనల్ని మళ్ళీ తన కుమారునిగా సారూప్యంలోకి తీసుకొని రావడానికి, అది ఇమేజ్ ఆఫ్ గాడ్. అయితే అది ఆరంభించాడు దేవుడు. జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అది తెలుసా? ఎప్పుడు జరుగుతుంది? ఆఖరికి అల్టిమేట్గా జరిగేది ఎప్పుడు? ఆరంభమైంది ఇప్పుడే. ఇప్పుడు ఆరంభం కాకపోతే అక్కడ అసలు ఉండదు. ఆరంభం ఎట్లా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఒక పాపి అయిన మానవుడు నూతన సృష్టిగా చేయబడడం, నూతనంగా జన్మించడం. యోహాను సువార్త 3:3 క్రొత్తగా జన్మించితేనే కానీ ఒకడు దేవుని రాజ్యంలో చూడలేడు. అందుకే మనం నూతనంగా జన్మింపజేసేందుకే ప్రభు అయిన క్రీస్తు 1 పేతురు 1వ అధ్యాయం 2-3 వచనాలలో ఆయన తన మహా కనికరుని బట్టి మనల్ని తన పునర్జన్మ సంబంధం నూతనంగా జన్మింపజేయడం, ఆయన శిల్లో తన ప్రారంభించే రక్తం కాచాడు, చనిపోయి సమాచారం తిరిగి లేచాడు. ఇది మానవుని విషయమైన దేవుని యొక్క సంకల్పం. భూమి విషయం కూడా ఇప్పుడు వస్తున్నాను. భూమి విషయానికి వస్తే ఇందాక 21వ అధ్యాయం 1వ వచనం నేను జ్ఞాపం చేశాను కదా, ఇదిగో నూతన ఆకాశంలో నూతన భూమిని అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, అందుకని దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతున్నాడు అంటే ఆయన జలముల మీద అల్లాడుచున్నాడు. కాబట్టి మనలను నూతన సృష్టిగా చేసి మనకు ఆ నిత్యమైన దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వాలని, దైవ స్వరూపం మనకి ఇవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం. ఈ భూమి ఆకాశం నూతనంగా సృజించి దేవుడు తన ప్రజలకు ఈ నూతన భూమి ఆకాశం ఇవ్వాలని కీర్తన గ్రంథం 115 వచ్చి చాలా ప్రాముఖ్యమైన మాట భూమిని గురించి. 115వ కీర్తన 16వ వచనం దయచేసి చదవండి. ఎవరన్నా ఒక భూమి ఆయన ఎవరికి ఇచ్చున్నాడు అంటండి? నరులకు ఇచ్చున్నాడు. దేవుని స్తోత్రం. సో గాడ్ వాంట్ టు గివ్ దిస్ ఎర్త్ అండ్ దిస్ యూనివర్స్ ఫర్ మ్యాన్. వన్స్ హీ హ్యాస్ గివన్. దయచేసి గమనించండి మాట. ఒకసారి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం సృజించాక 28వ వచనం ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి భూమిని నిండించి సముద్రం చేపలను దానిలో సమస్తమును మీరు ఏలుడి ఇచ్చాడు. బట్ ది మ్యాన్ బికాస్ ఆఫ్ సిన్ హి హస్ లాస్ట్. అయితే దేవుడు మళ్ళీ దీన్ని సిద్ధపరిచి ఈ నూతన ఆకాశమని నూతన భూమిని అట్లా మానవుడికి ఇవ్వాలని కోరుతున్నాడు.
కాబట్టి ఈరోజు మనం క్రీస్తునందు ద్వారా నూతన సృష్టిగా చేయబడితే ఆ తర్వాత మనం ఆ నూతన భూమి నూతన ఆకాశంలో మనం ప్రభుత్వం కూడా సదాకాలం మనం ఉండబోతాం. అదే మన 3వ తలంపు. ఆదికాండం 1వ అధ్యాయం 4వ తలంపుకు మనం వెళ్దాం. దయచేసి రండి. ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు, అందరం కలిసి చదువుదాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏం కలిగిందంటే చెప్పండి, వెలుగు కలిగింది. నేను ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది అని మనం ఇందాక కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆది కాండంలో కూడా ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఈ వెలుగును దేవుడు ఎలాగ కలగజేశాడు అంటే వెలుగు కమ్మని పలుకగా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాను, దయచేసి వినండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం, 1వ వచనము 2వ వచనానికి 2వ వచనం తర్వాత 3వ వచనం నుంచి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, చాలా గ్యాప్ ఉంది అంటారు. అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పలేను, నాకు తెలిస్తేగా అవన్నీ. ఇంకా అదంతా కావాలంటే మనకు చాలా కష్టమే. అయితే ఇది వాస్తవం అనిపిస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యం అర్థం చేసుకునే వారంగా అది నిజము అనిపిస్తుంది. చాలామంది సైంటిస్టు చెప్పారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు నేను విన్నా, ముందు నాకు ఆశ్చర్యమైంది. ఆ తర్వాత నేను ఇవన్నీ నాకు అర్థమైన తర్వాత నేను ఆశ్చర్యపడడంలే. కొన్ని జంతువులు గూర్చి ఆ అవశేషాలు కనపడినప్పుడు త్రవ్వకాలలో శాస్త్రజ్ఞులు వాటిని పరీక్షించి ఏమన్నారు అంటే దీని వయస్సు దాదాపు 10,000 సంవత్సరాలు అన్నారు. 10,000 సంవత్సరాల, మనము 6,000 సంవత్సరాల నుంచి ఉన్నాము. అప్పుడు నేను ఏమనుకున్నామంటే బుద్ధి తక్కువతాడి ఈ పనికి మళ్ళీ చెబుతాయి. అప్పుడు ఆడున్నాయి ఇవన్నీ. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనం సృష్టించాడు. ఆదాము వయస్సు అక్కడ నుంచి నేను క్యారెక్ట్ చేసుకొని ఇవన్నీ చాలా కాలం కాదు అనుకుంటూ వచ్చా. బట్ ప్రభు నా కన్నులు తెరిచాడు. ఇది వాస్తవం. ఈ భూమి ఆకాశం దేవుడు ఎప్పుడో సృజించాడు, ఆది యందు. అందులో సమస్తమును దేవుడు ఎప్పుడో సృజించాడు, ఆది యందు. ఎన్ని ఏండ్లో మనం చెప్పలేం. కొన్ని దొరికే జంతువులు, వీటి అవశేషాలు, కళేబరాలు, ఆ ఎముకలు, వీటిని బట్టి, లేకపోతే కొన్ని రాళ్ళు వీటిని బట్టి శాస్త్రజ్ఞులు పరిశీలించిన తర్వాత ఇది ఇన్ని వేల సంవత్సరాలు, 20,000 సంవత్సరాల కింద నుంచి ఉంది అని అండి. కాదనిలేం. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1, 2 తర్వాత కిందకి వెళితే మధ్యలో అగాధం. ఎన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సైంటిఫిక్గా ఇట్ ఈజ్ ట్రూ. కాబట్టి దేవుని వాక్యం సత్యం కాబట్టి దానికి సైన్స్ కొంత చెప్పారు. అంతే, వాళ్ళు ఇంకా పూర్తిగా ఏం లేదు అని దేవుడు సృష్టించిన దాంట్లో రవ్వంతా ఏదో కొంచెం చెబుతున్నారు, మనకు మంచిదే. ఇప్పుడు తర్వాత 3వ వచనానికి వస్తే దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమైందంటే అండి వెలుగు కలిగింది అని. కనుక ఇప్పుడు పౌలు అన్నటువంటి మాట కూడా మనం చూసాం ఇందాక 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. అంధకారంలో వెలుగు కలుగును కాకని పలికిన దేవుడే ఆయన మా హృదయంలో ఏం చేశాడంటే ప్రకాశించాడు. అందుకని నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నేను దీని గురించి ఎక్కువ వ్యాఖ్యానించమని ఆరాధనలో చెప్తూ వచ్చాను. దేవుడు తప్ప మరి ఏ మనుషుడు, ఏ మతం, ఏ కులం, ఏ ఆచారం ఒక వ్యక్తిని తన జీవితంలో చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏమాత్రమునో తెలియదు. ఇట్ ఈస్ ది గాడ్ ఓన్లీ హూ ఇస్ ది లైట్ ఆఫ్ యూనివర్స్, who is the fountain of light and life. సార్వత్రికమునకు వెలుగైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు,
జీవమునకును వెలుగునకు ఓటైన దేవుడు. ఆయన మాత్రమే ఈ మాట చెప్పగలడు తప్ప, ఈ కార్యం చేయగలడు తప్ప మరి ఎవరు చేయలేరు. నేను 3 పదాలు వాడుతున్నాను. పౌలపస్తులు వాడాడు ఆ మాట. దేవుడు వెలుగు కమ్మని పలికితే ఏమైందంట? గాడ్ హ్యాత్ ఎన్లైటెండ్ ది యూనివర్స్. ఈ సార్వత్రికాన్ని. అలాగే దేవుడు అంధకారమైన మన ఆత్మను, మన మనసును దేవుడు ఏం చేశాడట? వెలిగించాడు. పౌలపస్తులు ఎఫెసీయులు రాసి ఇంకా ఈ సందర్భాల్లో తాను రాశాడు. కాబట్టి ఆయన మన ఆత్మలను ఆయన వెలిగించి గాడ్ హ్యాత్ ఎన్లైటెండ్ అస్. రెండవదిగా మనం చూస్తే కనుక ఆ దేవుడు మాత్రమే జీవాన్ని ఇచ్చేవాడు. ఇందాక ఆరాధనలో చెప్పుకున్నాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు ఉండెను. కాబట్టి ఆ యేసయ్యే లోకానికి నేను వెలుగుని చెప్పిన యేసయ్య తప్ప ఏ పాపాంధకారం నుండి ఏ మనిషిని స్థలము, కులము, సాధులు, సన్యాసులు, నీ ఆచారాలు, నీ మతం నేను ఏమాత్రం చీకటిలోంచి ఆశ్చర్యం తీసుకుని రాదు. చెప్పుకుంటావు 100,000 సంవత్సరాల నుంచి చెప్పుకో. ఏమని? తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. అంటే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటే అబద్ధంలోంచి సత్యంలోనికి, చీకటిలో నుంచే వచ్చావాయా. ఈ మాటలు సంవత్సరాల తరబడి జన్మించి అప్పటి నుంచి ఇంతవరకు నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ చెప్పగలవా చీకటిలోంచి వెలుగులోనికి వచ్చావని? నీ ఆత్మలో అంధకారం మటు మాయమైందని, నీ బ్రతుకులో చీకటి నీడలు తొలగిపోయాయని, ఆ పాపము చీకటి నీ జీవితం నుంచి పూర్తిగా పోయిందని చెప్పగలవా? ఇంకెందుకు ఈ మాట చెప్పుకుంటూ సంవత్సరాల తరబడి బ్రతుకుతుంటావు, ప్రార్థన చేసుకుంటావు, ఏది చేసుకుంటావు? దేనికిగా? అర్థం చేసుకో. క్రైస్తవమో క్రీస్తు ఒక కులస్తుడు కాడు. క్రీస్తు నీ జీవితానికి వెలుగు, నీ మృతమైన నీ బ్రతుకునకు జీవం. ఆయన నిన్ను చీకటిలోంచి వెలుగులోకి దాటించే ఏకైక మార్గం. అర్థం చేసుకో. కాబట్టి క్రీస్తు ఒక్కడు మాత్రమే వెలిగించేవాడు. ఆయన ఎందుకు వెలుగై ఉన్నాడు? రెండవది, ఆయన మాత్రమే మరణంలోంచి ఏం చేసేవాడు అని చెప్పండి? జీవనం దాటించేవాడు. మూడవది, ఇంకో ప్రాముఖ్యమైన వాడు చెప్పాలి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, వెలుగు రాగానే అన్నీ ఎక్కడెక్కడున్నాయో తేట కనపడుతున్నాయి. అంతకుముందేమో ఆకాశం భూమి సృష్టించాడు, కానీ నిరాకారంగాను శూన్యంగా ఉంది అని మనం చెప్పుకున్నాము. నిరాకారం అంటే వీళ్ళంతా మెష్ అయిపోయిందంతా, అది ఇది అటు ఇటు అంతా పడివేసిపోయాడు. అయితే దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగజేశాడో, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ ఆర్డర్. ఒక క్రమం. నీ బ్రతుకు కూడా అలాగే అవుతుంది. ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు నీ చీకటి అంధకారమైన నీ హృదయం వెలిగిస్తాడు. రెండవది, నీ జీవితంలో మరణంలో ఉన్న నీ మృతమైన నీ ఆత్మను ఆయన జీవంతో నింపుతాడు. మూడవది, అంత కలవడంతో ఊరికే పెద్ద మాస్గా మారిపోయిన ఒక కలగూరు గంపగా అయిపోయిన నీ జీవితంను క్రమపరుస్తాడు. గాడ్ పుట్ యూ ఇన్ ఆర్డర్. ఒక ఉదాహరణకు ఒక వ్యక్తిని జ్ఞాపం చేస్తాను. ఎవడు ఆ వ్యక్తి అని అంటే, వాడు సమాధుల్లో ఉండేవాడు. ఆ దయ్యాలు సేనాన్ని దయ్యం పట్టినాడు. ఆయన బ్రతికి ఎట్టుండిందో, వస్త్రాలు లేవు, లేదు, పొడుచుకుంటాడు, గాయపరుచుకుంటాడు, ఇంట్లో ఉండడు, గొలుసుతో కట్టేసి ఉండడు, సమాధులు పోతాడు. అంటే వాడి బ్రతుకు చిన్న భిన్నమైన పరిస్థితిలో. నీవు జీవితంలో పాపంలో జీవించేంత వరకు ఇంతే నీ బ్రతుకు, గుర్తుంచుకో. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని సరిదిద్దుతాడు, చక్కబెడతాడు. నీ జీవితం అన్ని విషయాల్లో, అన్ని ఎగుడు దిగుడును సవరిస్తాడు. ఆయన సరళం చేస్తాడు. నీ బ్రతుకును సమాధానంతో, క్రమంతో, నెమ్మదితో నింపుతాడు. ఆయన కాకుండా ఇంకెవరు లేరు. గాడ్ సెడ్, లెట్ దేర్ బి లైట్, అండ్ దేర్ వాస్ లైట్. కనుక ఈ ప్రభువైన దేవుణ్ణి ఈరోజు
మన జీవితంలో దేవునిగా కలిగి ఉండమనేది ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేసుకో. ప్రభువా, అంధకారం మందు వెలుగు కలుగా పలికిన దేవుడు పౌలు హృదయంలో ప్రకాశించారు. దమస్కు మార్గాన్ని వెళుతుంటే సౌలు హృదయంలో, నా హృదయంలో ప్రకాశించు, నా మరునేత్రాలు వెలిగించు, నా ఆత్మ దీపాన్ని వెలిగించు. అది ఆరిపోతుంది. అంతేకాదు, నా జీవం మృతమైంది, నాలో నూతన జీవం పుట్టించు. నా బ్రతుకు విచ్ఛిన్నమైపోయింది, నా సంసారం ఇలాగైపోయింది, నా జీవితం ఇలాగైపోయింది, నాకంటూ ఒక పద్ధతిలో క్రమం లేదు. కాబట్టి నన్ను క్రమపరచు నా దేవా, నీకు మాత్రమే ఇది సాధ్యం. తర్వాత తలంపు మనం వెళ్దాం. ఒకవేళ ముగించాల్సి వస్తుందేమో. రండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. తర్వాత మరొక తలంపుకు మనం వెళ్తే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం అయిన తర్వాత 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు అనే ఈ మాట మనం చూస్తాం. సరే, ఇప్పుడు నేను ఇంకా క్రిందకు వెళ్ళడానికని ముందుకు వెళ్ళి ముగించడానికి ఈ భాగం నేను కొంత వేగంగా పోతే, దేవుడు వాటికి పెట్టిన పేర్లు అనే మాట మనసులో ఉంచండి. మరొక తలంపుగా, మేబీ ఇది 4వ తలంపు అనుకుంటాను. 4 కాదు, అంతేనా? 4వ తలంపు కాదు, 5వ తలంపు అనుకుంటాను. అంటే 4వ తలంపు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు, తర్వాత వెలుగు కలిగింది. అది మనం చూచాం 4వ తలంపు. అంతేనంటండి? అవును. ఇప్పుడు 5వ తలంపు మనం వస్తున్నాం. ఎప్పుడైతే అలాగైందో దేవుడు తర్వాత ఏం చేశాడంట? వాడికి పేర్లు పెట్టాడు. ఇది 5వ తలంపు అని రాసుకోండి. వెలుగు మంచిదని చూచాడు, వెలుగును చీకటి వేరుపరిచాడు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. 5వదిగా పేర్లు పెట్టాడు దేవుడు. పేరు పెట్టడం అనేది అవసరం. పేర్లు పెట్టుకోవాలి. అయితే పేర్లు పెట్టుకునేటప్పుడు కొంచెం ప్రార్థన చేసి పెట్టుకోండి పేర్లు. లేక మీకు ఆలోచన లేకపోతే దేవుని సేవకుల దగ్గరకో నాయకుల దగ్గరికి ఆత్మీయంగా వెళ్ళి మీ విషయాలన్నీ వాళ్ళకు చెప్పండి. ప్రార్థన చేసి ఆ వెలుగులో వారి పేరు పెట్టమని అడిగితే వాళ్ళైనా ప్రార్థన చేసి మీ పరిస్థితులని చెప్పుకున్న తర్వాత ప్రార్థన చేసి పేరు పెడతారు పిల్లలకు. కనుక దేవుడు పేరు పెట్టాడు అంటే ఆయన పెట్టిన ప్రతి పేరు వెరీ మీనింగ్ఫుల్, ఎంతో అర్థవంతంగా భావగర్భితంగా ఉంటుంది అని. ఇది 5వ తలంపు. ఏం పేరు పెట్టాడంటే అండి వెలుగునకు? చెప్పండి త్వరగా. వెలుగునికి ఏం పేరు పెట్టాడంట? పగలు. రాత్రికి ఏం పేరు పెట్టాడంట? రాత్రి అని పేరు పెట్టాడు అని. రాత్రి అని పేరు పెట్టాడు. అది ఇది కూడా ఎక్కువసేపు నేను నిలబడను, ఎందుకంటే ముగింపు పోవాలి ఇంకా 1-2 తలంపులకు. అందుకని ఇప్పుడు ఈ 5వ తలంపులో మనకు ఏమని పేరు పెట్టాడని చెప్పుకుందాం. ఇక్కడ ఇంకా దానికి ఎక్కువ మనం పోయాం. మనకేమని పేరు పెట్టాడు చెప్పలే ఆ మాట? మీరు వెలుగు, సన్స్ ఆఫ్ లైట్. బైబిల్లో సన్స్ అనే పదం వాడేటప్పుడు నేను ఇంకొకటి మాత్రం చెబుతాను. సన్స్ ఆఫ్ ఆయిల్ ఎక్కడుందో మీరే కనుక్కోవాలి వచ్చే ఆదివారం లోపల. మధ్యలో ఒకవేళ మీరు కనుక్కుంటే సంతోషమే. ఒకవేళ నాకు ఫోన్ చేసి చెప్పినా అన్న కనుక్కున్నాను అంకుల్ అని చెప్పినా మంచిగా హ్యాపీనే అవుతాను నేను. సరే, ఇలా నీకు ఎక్కువ ఏం చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. సరే, కాబట్టి ఇప్పుడు మనం ఎవరం అంటే
ఆయన పగటికేమో వెలుగునికేమో పగలని పెట్టాడు, రాత్రికేమో చీకటికేమో రాత్రిని పేరు పెట్టాడు. ఇప్పుడు మనము ఆ సన్స్ ఆఫ్ లైట్ అనేటువంటి విషయానికి మనం రావడానికి ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. చదువుతారు ఎవరినో ఒకరు, తెలుగులో ఇక్కడ మీకేం కనపడదు. చదవండి. అయినా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను ఆగండి. అక్కడ సంఖ్య వేశాడు, గమనించారా? ఎన్ని? 2. కింద ఏం రాశాడు? మార్జిన్లో చదవండి. వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారు. యు ఆర్ సన్స్ ఆఫ్ ది లైట్, సన్స్ ఆఫ్ ది డే. ఇది దయచేసి గుర్తుంచుకోండి. మూల భాషలు అంటే పాపచ్చు బైబిల్లో, పాపచ్చు బైబిల్ అన్నప్పుడు మూల భాష అంటే ఈ క్రొత్త నిబంధన ఏమో గ్రీకు భాషలో వ్రాశారు, పాత నిబంధన ఏమో హెబ్రీ భాషలో వ్రాశాడు. ఆ గ్రీకు హెబ్రీ భాషలో కన్నా మనం వెళితే ఆ మూల భాషల్లో ఏమైందంటే సన్స్ ఆఫ్ లైట్, సన్స్ ఆఫ్ డే. కాబట్టి మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అన్నప్పుడు చిల్డ్రన్ ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు అపోస్తలుడు? తెస్సలోనికీయులతో మాట్లాడుతున్నాడు. ఎవరు తెస్సలోనికీయులు? 1వ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక గొప్ప ఉపద్రవమందు వారు దేవుని వాక్యమును ఏం చేశారటండి? అంగీకరించారు. అంగీకరించి 9వ వచనానికి మనం వస్తే వారు ఏం చేశారంటే చివరికి 9వ వచనము, మరియు మీరు విగ్రహాలు విడిచిపెట్టారు, దేవునికి దాసులయ్యారు, మృతులోంచి లేపిన యేసును రాబో ఉగ్రత నుంచి తప్పించును ఆయన కుమారుడు యేసు పరలోకంలో వచ్చును ఎదురు చూచుటకు మీరు దేవుని వైపునగా. ఈరోజు ఇక్కడ ఉన్నారు అలాంటి వారు? ఉన్నారు కదా, చాలామంది ఉన్నాం. ప్రభు కృప ఇది రక్షించాడు మనం తిప్పాడు దేవుని వైపునకు. పేతురు 1వ పేతురు 2వ అధ్యాయం 24లో ఆయన శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతూ 25వ వచనంలో ఆత్మలకు కాపరి అధ్యక్షుడైన దేవుని వైపునకు మీరిప్పుడు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళం ఎంతోమంది. కాబట్టి మనం ఎవరు అంటే వెలుగు కుమారులము, కుమార్తెలము, పగటి కుమారులము, పగటి కుమార్తెలము, ఇలాంటి వారు మనం. అయితే చీకటి కుమారులు, చీకటి కుమార్తెలు కూడా ఉన్నారండి. లేరంటారా? అక్కడే ఉన్నారు పైన కొంతమంది. తర్వాత ఇంక ఇతర స్థలాల్లో నేను ఇంకెక్కువగా పోవడంలే. అయితే ఇప్పుడు నేను ఈ మాట చెప్పేది ఎందుకు అని అంటే, మన తండ్రి అయిన దేవుడు 1 యోహాను 1:5 ప్రకారం వెలుగై ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అక్కడ ఈ పదం వాడాడు. ఏమని? ఫాదర్ ఆఫ్ లైట్స్, ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే జ్యోతిర్మయుడగు తండ్రి. మరి ఆయన పిల్లలు మనమెవరము? మనము అలాంటి వారమే. నేను జ్యోతులు కూర్చి పోవడం లేదు, కిందికి పోయినప్పుడు వస్తాం మనం జ్యోతులు. ఈరోజు మన పరలోకపు తండ్రి వెలుగు, ఫాదర్ ఆఫ్ లైట్, ఫాదర్ ఆఫ్ ది డే. ఆయన పిల్లలమైన మనం ఈ భూలోకంలో మనం కూడా సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ది డే అండ్ లైట్. అలాంటి వారుగా మన జీవితాల్లో మనం ఉండాలి. కాబట్టే మనకు ఇతరులతో ఏమాత్రం సంబంధం అనేది లేదు, సంబంధం పెట్టుకోకూడదని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు? ఇందాక నేను కూడా ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. 2వ కొరింథీయులు 6వ అధ్యాయంలో వెలుగునకు చీకటితో, విశ్వాసులకు అవిశ్వాసులతో, క్రీస్తుకు బెలియాలతో, ఇలాగా వాక్యం చెబుతుంది. అందుకనే ఓ వెలుగు కుమారులు కుమార్తెలారా, పగటి కుమారులు కుమార్తెలారా, మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం సంబంధం ఉన్నాయా? ఎక్కడైనా సంబంధాలు? ఎక్కడైనా ముడేసుకొని తిరుగుతున్నామా? లేకపోతే వారి క్రియల్లో పాలు పొందుతున్నామా? వారి ఆచారాల్లో పాలు పొందుతున్నామా? వారి సాంప్రదాయాలు, వారి మంత్ర ప్రయోగాలు మన జీవితంలో పాలు పొందుతున్నామా? అయితే ప్రభు యొక్క బలలో నువ్వు ఎలాగా పాలు పొందుతావు?
నీవు వెలుగు కుమారుడవు కుమార్తెవైతే, నీవు పగటి కుమారుడవు కుమార్తెవైతే నే ప్రభు బలిలో పాలు పొందు. చీకటి సంబంధమైన వాటిలుంటే పాలు పొందడానికి లే. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో పౌలు ఆ మాట రాసేటప్పుడు చివరిలో కిందకు వచ్చిన అంటాడు, కాబట్టి మీరు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించి అంధకార సంబంధమైన క్రియలను ఏం చేయండి? విసర్జించండి. పరీక్షించుకొని సరి చేసుకొని వాళ్ళలో మనం యోగ్యంగా పాలు పొందాం. మరొక తలంపు వస్తున్నాము, దయచేసి రండి. ఒకవేళ ఇది మరి లాస్ట్ తలంపుగా నేను ముగించేస్తాను. రండి దయచేసి. 1వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చదువుతున్నాను. దేవుడు వెలుగును పగలని చీకటి రాత్రిని పేరు పెట్టెను. ఇప్పుడు చివరి భాగం జాగ్రత్తగా ఉంది. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలగగా ఏమైందంటే చెప్పండి త్వరగా. ఒక దినమాయను. నిజమే. మరి ఒక దినంతో అంతా అయిపోయిందా? చెప్పండి. ఆయన పాపం శపించుకున్నాడు. ఎవరు? మగబిడ్డ ఒకడు పుట్టేనని జనం చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది. నేను పిండముగా పుట్టినాడే సూర్యుని వెలుగు చూడకుండా పోయింటే ఎంత బాగుండేది అని తర్వాత ఇంకా ముందుకు వచ్చిన తర్వాత నా జీవిత కాలం అంతా యుద్ధ కాలమే. ఎవరు? యోబు. ఇంకా మీరు మిగిలిన సంగతులు అయిన తర్వాత మీరు చెప్పి చూసుకోండి. కాబట్టి నరుని ఆయుష్కాలం ఒకరోజుతో పోలే, పుట్టినరోజే పోలే. ఈరోజు ఎన్నో సంవత్సరాలు మనకు, అంటే ఎన్నో దినాలు మనకు. ఒక నెల బిడ్డకు 30 దినాలు. ఆ 30 దినాల్లో ఏమవుతుంది? ఏమవుతుంది? రాత్రి పగలు కలిపితే ఒక దినం. 30 దినాలు, 30 రాత్రులు, 30 పగళ్ళు. ఇంకా నేను లెక్క చెప్పలేను. సంవత్సరానికి 365 రాత్రిళ్ళు, 300. ఇప్పుడు నా వయసు, మన వయసు లెక్కేసుకుంటే ఎన్ని రాత్రిళ్ళు పోయినాయి, ఎన్ని పగళ్ళు పోయినాయి. అంటే రాత్రి పగలు ఉంటుంది. ఇప్పుడు దేవుడు నోహతో చెప్పాడు ఒక మాట. ఆయనేమో బలర్పించే ఈయన సువాసన నాగ్రహించి రాత్రి పగలు ఉండక ఆదికాండంలోనే కదా ఉన్నాం మనం. చెప్పండి. 8వ అధ్యాయం 22వ వచనం. 8:22. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలమును శీతోష్ణమును వేసవి శీతకాలమును రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో, దేవా నాయనా రాత్రి కాకుండా పగలు ఉండక మానదంటే బాగుండేదే. అయితే అంటాను ఒకసారి అన్నాడు. ఎప్పుడు అంటావంటే ఇక రాత్రి లేదు, ఇక చీకటి ఉండదు, ఇక వెలుగే. ఎప్పుడు? పరలోకంలో. ప్రకటన మనం చూస్తాం 22వ అధ్యాయంలో. తీయకండి ఇప్పుడు, అక్కడికి పోకండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేను మీతో పంచుకోవాల్సిన తలంపు ఏంటంటే, రక్షించబడిన ఈ క్రైస్తవ జీవితంలో కూడా పగళ్ళు రాత్రిళ్ళు పగలు ఎన్నాం. తర్వాత ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఏది ముందు పెట్టాడు దేవుడు? అది కూడా చెప్పుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. ఏది ముందు పెట్టాడు దేవుడు? పగలు ముందు పెట్టాడు, రాత్రి ముందు పెట్టాడు? రాత్రి ముందు పెట్టాడు, పగల తర్వాత పెట్టాడు. రాత్రి ముందు పెట్టాడు, పగల తర్వాత పెట్టాడు. కాబట్టి రాత్రి ఏం చూపిస్తుంది అనేది మనం గమనించినట్లయితే కనుక, చీకటి ఏం చూపిస్తుంది? 2 వచనాలు బాగున్నాయి చాలా ప్రాముఖ్యంగా. ఆ 2 వచనాలు చదివి నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. రండి దయచేసి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా సరే చదవచ్చుక. విలాప వాక్యములు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు కోపపడి సియోను కుమార్తెలను దేంతో కప్పాడట? మేఘంతో కప్పాడు. మేఘం అంటే ఏం చేస్తుంది? మేఘం చీకటిని కమ్మ చేస్తుంది. యోబు గ్రంథం మరొక వచనం చదవండి. 37వ అధ్యాయం 21వ వచనం.
యోబు 37:21 త్వరగా. ఉన్నతమైన మేఘం, ఉన్నతమైన మేఘములో ప్రకాశించుతున్న ఎండ ఇప్పుడు ఏం కావడం లేదట, కనపడలేదు. తర్వాత గాలి మేఘములను పోగొట్టి, ఇప్పుడు అర్థమైంది కదండి. సియోను కుమారుని దేవుడు మేఘాలతో కప్పాడు. అదిగో ఇక్కడ మేఘాలు, అయిన ఆకాశమండలిలో ఎండ ఉంది కానీ కనపడడం లేదు, మేఘములు అడ్డం వచ్చినాయి. రక్షించబడిన క్రైస్తవ జీవితం వెలుగు. అయితే వెలుగును మేఘాలు కమ్ముతాయి. కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు, కొన్నిసార్లు శత్రువు తీసుకొని వస్తాడు. అంతేకాదు సహజంగా మా క్రీస్తు యేసునందు మన భక్తిని బట్టి మన జీవితంలో మనకు శ్రమలు, హింసలు, నిందలు, అవమానములు, మనసు హృదయం కారు కమ్మినట్లు అయిపోతుంది. ఇది క్రైస్తవ జీవితం. వెళ్ళాల్సిందే రాత్రిళ్ళు, వెళ్ళాల్సిందే చీకటి మార్గంలో. అయితే ఇవి ఎల్లకాలం ఉండదు. అందుకనే రాత్రి అనియు పగలనియు పేరు పెట్టాడు. రాత్రి ముందు పెట్టాడు. పాడతాం మనం ఒక పాట. ఏం పాడతాం? ఒకసారి నవ్వు, ఒకసారి ఈ లోక యాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడు. రాత్రి వస్తుంది పగలు వస్తుంది, రాత్రి వస్తుంది పగలు వస్తుంది. కావలివాడా వేళ ఎంత అయినది? వాడన్నాడు రాత్రి వచ్చును, ఇంకేం చెప్పాలి? కాబట్టి ప్రభు బిడ్డలారా, రాత్రి ఉంది పగలుంది. మేఘములు కమ్మినట్లుగా మా జీవితాలు కమ్మి ఆయా పరిస్థితులు ఉంటాయి. ఆ ధైర్యపడే అవసరం లేదు. మనకున్నాడు నీతి సూర్యుడు. అదే నేను ఇందాక 37వ అధ్యాయం యోబు గ్రంథం చదివింది. ఆకాశ మండలంలో ఆ ఎండ ప్రకాశం కనపడకుండా మేఘాలు కమ్మితే ఆ తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు, చెప్పండి, ఆ గాలి మేఘాలు పోగొడుతుంది. తేటగా ఇంగ్లీష్లో ఏమనుందో కానీ నేను అనుకుంటా, ఆ గాలి ఇట్ క్లెన్సెస్, ఇట్ పాసెస్ అండ్ క్లెన్సెస్ దెమ్. అద్భుతమైన మాట. ఈ గాలి వస్తే వాటిని తొలగజేస్తుందంట. గాలి పోయి తొలగజేసి కడిగేస్తుందంట. అద్భుతమైన మాట. మన దేవుడు చేసే పని అది. ఇంకో సందర్భం యెషయా 59వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ అంటాడు, ఏమని తెలుసా? 59:19 చివరి భాగం చదవండి. ఇంకా ఖరీదు జరగదండి. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు. కాబట్టి ఆయన వచ్చునంటే ఎవడు ఆయన వచ్చేది, యేసయ్య కాదు. అందుకే నేను వాడు ఈడు అంటున్నా. శత్రు ఇంగ్లీష్లో ఏముంది? when the enemy shall come in like flood. శత్రు ప్రవాహములు వచ్చినప్పుడు యెహోవా పుట్టించు గాలి. ఇంగ్లీష్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ఏ స్పిరిట్ బ్రూడింగ్ అపాన్ ది వాటర్స్. జలములను అల్లాడుచున్నాడు ఆ ఆత్మయే ఏం చేస్తాడు? ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ విల్ స్టాండర్డ్. స్టాండర్డ్, లిఫ్ట్ అప్ ఏ స్టాండర్డ్. ఈ స్పిరిట్ దేవుని ఆత్మయే ఒక ధ్వజాన్ని నిలబెడతారు. రారా చూద్దాం, ఇదిగో నేను ధ్వజాన్ని నిలబెడుతున్నా, ఎవరి మీదకి వస్తావు ఇక్కడ రాను చూద్దాం. అది మన ప్రభు అయిన దేవుడు మన పక్షంగా చేసే కార్యం. అది అక్కడ యోబు గ్రంథం 37వ అధ్యాయంలో. ఎండ వస్తుంది, మేఘాలు క్లెన్స్ చేస్తుంది, పోతాయి జీవితంలో. ధైర్యంగా ఉందాం. కూర్చున్న రక్షించబడే ప్రభు బిడ్డలారా, ఈ మాట వినే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నావా, ధైర్యం తెచ్చుకో. యవనస్తురాలు, నీ అక్కలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ వ్యాధులు, నీ బాధల్లో ధైర్యం తెచ్చుకో. వాడు ఉన్నాడు, నీతిశ్వరుడు ఉదయిస్తాడు. ఆయన ప్రకాశిస్తే మేఘాలు చిన్నభిన్నం అయిపోతాయి. అది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి రాత్రి పగలు. అయితే దావీదు ఏమంటాడు?
రాత్రి ఎందు నేను దేవుని యొక్క పాటలు పాడతాను. నేను ఆయన కృపను జ్ఞాపం చేసుకుంటాను. ఇంకా నేను చూపిస్తా పోతుంటే కుదరదు, అయిపోయింది. నాకు 20 నిమిషాలు ఎక్కువైంది ఈరోజు, క్షమించాలి మీరు. చూపించనా ఒక వాక్యం విత్ యువర్ పర్మిషన్. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు నా జీవదాతైన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు. ఓ దేవుడు కృప కలుగజేస్తాడు. రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తన నాకు ఉంటుంది. నా జీవదాతైన దేవుని కూర్చిన ప్రార్థన నాకు. నన్నేం చేయలేవు ఇవన్నీ. ప్రార్థన చేసుకుందాం.